అల్లూరు జిల్లా ఏజెన్సీలో హైలైట్ కొనసాగుతోంది. మావోయిస్ట్ కీలక నేతలు మృతి చెందిన నేపథ్యంలో ఆ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అల్లూరు జిల్లాలో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. 13 మంది మృతికి నిరసనగా ఇవాళ సంతాప దినంగా ప్రకటించాలని మావోయిస్ట్ పార్టీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. ప్రజలు సహకరించాలని మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొంది. అల్లూరు జిల్లా ఏజెన్సీలో హైలైట్ కొనసాగుతోంది. మావోయిస్ట్ కీలక నేతలు మృతి చెందిన నేపథ్యంలో ఆ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అల్లూరు జిల్లాలో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. 13 మంది మృతికి నిరసనగా ఇవాళ సంతాప దినంగా ప్రకటించాలని మావోయిస్ట్ పార్టీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. ప్రజలు సహకరించాలని మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మావోయిస్ట్ పార్టీ ఇవాళ సంతాప దినంగా ప్రకటించాలంటూ కూడా లేఖ విడుదల చేసింది. లేఖలోని పూర్తి వివరాలేంటి? సిద్ధు, ఓవైపు మావోయిస్టు కీలక నేతలు ఎన్కౌంటర్లో మృతి చెందడం, మరికొంతమంది లొంగుబాట్లకు రావడం, ఇవన్నీ పరిణామాల మధ్య మావోయిస్టులు ఎవరైతే మొన్న జరిగినటువంటి 2 ఎన్కౌంటర్లో 13 మంది మృతి చెందారో వారి మృతికి సంతాపంగా మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. నిరసన దినంగా పరిగణించాలని చెప్పి, అలాగే అందరూ కూడా సహకరించాలని అభయ్ పేరుతో విడుదల చేసినటువంటి ఆ లేఖలో ఆ సారాంశాన్ని పొందుపరచడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఏజెన్సీ ప్రాంతం అంతా హై అలర్ట్ కొనసాగుతుంది. ఓవైపు పోలీసుల కూంబింగ్తో పాటు మరోవైపు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేయడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మరోవైపు చూస్తే కనుక పూర్తిగా వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా తెరుచుకున్నాయి. కార్యకలాపాలు కొన్ని ప్రాంతాల్లో యథావిధిగా కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దండకారణ్యం ప్రాంతంలో కూడా పోలీసుల కూంబింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది, ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా మావోయిస్టు ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయా, మావోయిస్టులు సంచరిస్తున్నారా అనే కోణంలో కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఇచ్చినటువంటి సంతాప దినం ఏదైతే ఉందో ఈరోజు పూర్తిగా అందరూ కూడా సహకరించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు పోలీసుల ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. తాజాగా ఈ పరిణామాలు అంటే మావోయిస్టు పార్టీ మావోయిస్టులు ఉనికి లేకుండా చేస్తామని చెప్పి ఇటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే మరోసారి మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు కావచ్చు, లేకపోతే మృతి చెందినటువంటి కీలక నేతలకు సంతాపం తెలిపేందుకు కావచ్చు పూర్తిగా బంద్కు పిలిపివ్వడం జరిగింది. పిలిపించినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతీకారేచ్ఛతో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఎక్కడైనా దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక మావోయిస్టు పార్టీ కీలక నేతలు మృతికి సంతాపంగా ఈరోజు బంద్కి పిలిపివ్వడం జరిగింది. దీంతో ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతుంది. సిద్ధు. ఓకే అనిల్.